చూడండి, ఈ 1.5 ఆణా కూడా మీరే తీసుకోండి. కానీ రమకు అలాగే తన తమ్ముడు చెల్లికి భోజనం మాత్రం పెట్టండి చాలు. ఇది నా లెక్క ప్రకారం దానికి 1.5 ఆణా సరిపోతుంది. ఇన్నేళ్ల నుంచి మీ గురించి నాకు బాగా తెలుసు రామ్జీ. మీ కొడుకు కోసం మీరు ఎప్పుడు ఏం ఆలోచిస్తారో నాకు మొత్తం తెలుసు. ఇవి మీరు మీ భీమ్కు విడిగా ఇస్తారు కదా, ఇప్పుడు చూస్తాను మీరు ఎలా ఇస్తారో. మీరు డబ్బులు మొత్తం ఇచ్చేశారుగా, ట్రాంప్వి అలాగే జేబు ఖర్చులవి కూడా. ఈ 2 ముఖ్యమైనవి కదా. అయితే ఏంటి రమా, కాలేజీకి నడిచి వెళ్ళిపోతాను. అవును, 9-10 మైళ్ళు నడిచానంటే కాళ్ళు నొప్పెడతాయి, అలసిపోతాను, ఇది నిజమే అనుకో. కానీ తర్వాత నేను, నువ్వు, సోము ఇంకా చిట్టి పస్తులుండాల్సిన అవసరం ఉండదు కదా. అయినా ఇప్పుడు ఆ జేబు ఖర్చుని ఏం చేసుకుంటాను చెప్పు? జాతి పేరున్న కాలేజ్ క్యాంటీన్లో మాకు భోజనం ఎక్కడ దొరుకుతుందని. అయినా నేను ఇంటి నుంచే కడుపు నిండా భోజనం చేసి వెళ్తే తర్వాత నాకు ఆకలి కూడా వెయ్యదు. ఒక్కరోజు విషయం కాదు, మీరు రోజు అంత దూరం నడవాలి. మీరు చాలా అలసిపోతారు. అవును, అలసిపోతే ఆరోగ్యంగా కూడా అవుతాను. తర్వాత నీ భర్తే అందంగా కనిపిస్తాడు. నువ్వు సంతోషించాల్సిన విషయమే కదా. మీరు మాట మార్చకండి. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అర్థం అవుతోంది రమా, నాకంతా అర్థం అవుతోంది. ఇక ఇది కేవలం నా కథే కాదు, పేదవాళ్లందరి కాళ్ళు నొప్పెడతాయి, బొబ్బలెక్కుతాయి. అప్పుడే వాళ్ల కడుపు నిండుతుంది కదా. అంటే నువ్వు మీ నాన్న నిర్ణయాన్ని పాటించవా? మీరే చెప్పారు కదా, ఈ ఇంట్లో మీ భార్య కూడా ఉంటుంది అని, అలాగే తనను జాగ్రత్తగా చూసుకోవటం మీ కర్తవ్యమని. నేను కూడా కేవలం అదే చేశాను నాన్న. ఈ సగం రొట్టె నాది, ఇంకో సగం నీది. ఈ 1.5 ఆణా కూడా మీరే తీసేసుకోండి. కానీ రమకు అలాగే తన తమ్ముడు చెల్లికి భోజనం మాత్రం పెట్టండి చాలు. గాజులమ్మా, గాజులు గాజులు. ఇదిగో గాజులబ్బాయి, గాజులు గాజులు. అబ్బాయి ఎంత బాగున్నాయో. ఇదిగో రారా, ఇదిగో దలియమ్మా, రారా. రమా, ఏం చూస్తున్నావు? రారా, గాజులు వేయించుకో రా. అవునరమ్మా, వెళ్ళు, గాజులు కొనుక్కో. ఆ తర్వాత గాజులు వాడు డబ్బులు అడిగినప్పుడు నువ్వు భీమ్కి చెప్పు. ఎవరైనా తెలిసిన వాళ్లను లేదా ఎవరైనా గురువు గారిని అడిగి తీసుకొస్తాడు నీకు. భోజనం తీసుకొచ్చాడు కదా, అలాగే గాజుల కోసం కూడా అరువు దొరుకుతుందిలే. ఇలాగే జీవితమంతా అరువు తెచ్చుకొని నీ సరదాలని తీర్చుకుంటూ ఉండు. కానీ ఇందులో నీ తప్పే ఉందిలే. ఎవరి భర్త అయితే భీమ్లా ఉంటాడో వాళ్ళు ఇంకేం ఆశించగలరు చెప్పు? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య పదండి, గాజులు కొనుక్కుందాం. నీ భర్త డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి నువ్వు గాజులు కొనుక్కోవచ్చు. పద.
ఇదిగో రమా, రావచ్చు కదా. చూడు గాజులు ఎంత బాగున్నాయో, వచ్చి వేసుకో. వద్దు, నా దగ్గర ఉన్నాయి. భర్త ప్రేమ కన్నా అంతకు మించి గాజులు గాని బొట్టు నగలు లాంటివి అవసరం ఉండదు. అలా ఉండదు రమా. భర్త కేవలం జాగ్రత్తగానే చూసుకోడు, భార్యకి గాజులు కూడా ఇస్తాడు. ఇది నిజమే అనుకో. ఈ గాజులు ఆ గాజుల్లాగా మెరిసేవేం కావు. అలాగే నీ చేతులకు ఎక్కువ సేపటిదాకా ఉండలేవు కూడా. కానీ ఈ గాజులెప్పుడూ నీకు అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. నీ భర్త ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడని. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. గాజులు కొద్దిసేపట్లోనే పగిలిపోవచ్చు, కానీ అనుభూతులు కాసేపటి దాకా కాదు, జీవితాంతం ఉంటాయి. భర్త ప్రేమ నాతో ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఆనంద్కి కూడా ఈరోజు జీతం వచ్చుంటుంది. తను వాళ్ళ నాన్నకిస్తాడేమో. అంతకు ముందు నేనే అడిగేస్తాను. అదేంటి, మీకు నచ్చినవైనా తీసుకోండి. నీకేమి నచ్చాయో నాకు కూడా అవే తీసుకో. ఆనంద్, ఈరోజు నీకు జీతం వచ్చుంటుంది కదా? అవును. ఇవ్వు. ఏంటలా చూస్తున్నావు? నేను మీ నాన్నతో కూడా మాట్లాడేశాను. ఈ రోజు నుంచి ఇంటి ఖర్చులను నేనే చూసుకుంటాను. డబ్బులు ఇవ్వు. అది ఇప్పటి వరకు నాన్నే ఇంటి ఖర్చులు వెల్లదీస్తున్నాడు. మరి ఈ రోజు హఠాత్తుగా మీ నాన్న కూడా ఇచ్చేశారు. నువ్విస్తావా ఇవ్వవా? అత్తయ్యకి ఇచ్చేయండి. అది ఇంటి ఖర్చులు మీరు లేదా నాన్న వెల్లదీసినా దానివల్ల నాకు పెద్ద తేడా ఉండదు. కానీ ఒకవేళ మీరు వెల్లదీస్తే నాకు ఒక భయం ఉంటుంది. భీమ్కు రమాకు ఏదైనా చెడు జరుగుతుందేమో అని. ఎలాంటి దౌర్జన్యం చెయ్యకండి. నేను ప్రతి నెల జీతం తెచ్చి మీకే ఇచ్చేస్తాను. భీమ్ ఇంకా రమకు ఎలాంటి చెడు జరగకూడదు. ప్రతి ఒక్కరికి ఆ భీమ్ గురించే పట్టింది. తనకు తన భార్య గురించి బెంగ లేనే లేదు. నా కుర్తాలో కొన్ని డబ్బులు ఉండాలి, అవి ఏమైపోయాయి? నేనే తీసుకున్నాను. అందులో కొన్ని డబ్బులు పురంజని కూడా ఉన్నాయి. అయితే పురంజన్ కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు. పురంజన్ ఖర్చులు కూడా ఉన్నాయి. ఇక ఇంటి ప్రతి పైసా ఖర్చు నేనే చూసుకుంటాను. మీరు ఈ విషయంలోనే బాధపడుతూ ఉంటారా, లేక రాత్రి వేడుక ఉంది దానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తారా? పదలక్ష్మి,
అరే అరే యజమాని గురు యజమాని ఈయన ఇంత రాత్రి ఎందుకు వచ్చాడు? అందరూ వినండి. మీ చిన్న జాతి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎవరి అంటరానితనం వల్ల ధర్మం నాశనం అవుతుందో వాళ్ళు పొద్దున కల్లా ఈ ఇళ్లన్నీ ఖాళీ చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరి కారణంగా అయితే ఇతరుల ధర్మం కూడా చెడిపోతుందో నేను ఆ పాపాన్ని అంటగట్టుకోను. పొద్దున కల్లా మీరంతా మీకోసం వేరే ఇల్లు వెతుక్కోండి. కానీ మీరు హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేయమని ఎందుకు చెప్తున్నారు? నేను ఈ ఇళ్లకి యజమానిని. నేను ఏది కావాలంటే అది చేస్తాను. కానీ మిగతా వాళ్ళు ఇక్కడ అద్దె ఇచ్చి ఉండొచ్చు కదా? మేం కూడా మీకు అద్దె కడుతూనే ఉన్నాం కదా. అవును. ఇక మాలో ఎవరు అంత పెద్ద జాతి వాళ్ళు లేరు. ఎవరినూ తాకడం వల్ల లేదా తాకకపోవటం వల్ల ఏదైనా తేడా ఉండడానికి. సమాజం మా అందరితో ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి అంటరానితనం ఆధారంతో మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఎందుకు వచ్చారు? నేను చెప్తాను. ఎందుకంటే నువ్వు ఎంత చిన్న జాతి వాడంటే కేవలం నీ నీడ తాగితేనే జనాలు అపవిత్రమైపోతారు. ఎందుకంటే నువ్వు నా కళ్ళలోకే కళ్ళు పెట్టి నాకే ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం చేశావు. మరి నీకు నీ స్థానం ఏంటో చూపించక తప్పదు కదా భీమరావు. అందరూ వినండి. రేపు పొద్దున్న కల్లా మీలో ఎవ్వరు ఇక్కడ కనిపించడానికి వీల్లేదు. అలాగే భీమరావు, నువ్వు ఏ గదిలో ఉంటావో అక్కడ నేను గోదాం కట్టిస్తాను, పాత సామాన్లు పెట్టడానికి. ఎందుకంటే నీది అలాగే పాత సామాన్ల స్థానం ఒకటే అన్న విషయం నీకు బాగా తెలియడానికి. చూడండి జోషి గారు, కాలేజ్లోని వ్యక్తిగత గొడవ కారణంగా మీరు ఈ కుటుంబాలన్నింటినీ బజారున పడేయడానికి ఎందుకు వచ్చారు? కాలేజ్ గొడవ కాలేజ్ వరకే ఉండనివ్వండి. ఈ భీమరావు ఇప్పుడు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు కదా. చూడండి, మీరు ఈ ఇంటికి యజమాని. మేము ఇన్నేళ్ళ నుంచి ఇక్కడే ఉంటూ వచ్చాం. మీకు ఎప్పుడూ ఆరోపణ అంది ఉండదు. మేమందరం కూడా అద్దె సమయానికే కడతాం. ఇక ఈ ఇంట్లో తాకడం తాకకపోవడం అంటూ ఏమీ లేదు. ఇక్కడ అన్ని జాతుల వాళ్ళు కలిసే ఉంటారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. తను ఇంకా భీమ్ కలిసి కాలేజీలోనే చదువుతారు. ఒకవేళ కాలేజీలో వీళ్ళిద్దరి మధ్య ఏదైనా జరుగుంటే, అంటే మీరు ఇతని మాటలు విని... ఇతనా? వీడు మా అన్న కొడుకు. ఇప్పుడు విషయం జాతి వరకే కాదు, వ్యక్తిగతమైపోయింది. నీ ఈ కొడుకు నా అన్న కొడుక్కే పొగరు చూపిస్తున్నాడు. అప్పుడు మీ అందరికీ మీకున్న స్థానం ఏంటో చూపించాల్సి ఉంటుంది కదా.
నేను వెళ్తున్నాను. మీరు ఖాళీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. జోషి గారు ఆగండి. మీకు నాకు ఉన్న గొడవ కారణంగా వీళ్ళందరూ నీడలేని వాళ్ళు అయిపోతారు. ఒక పేదవాడికి ఇల్లు వెతకడం అన్నింటికంటే పెద్ద సమస్య అవుతుంది. అంత పని చేయకండి. కేవలం నా కారణంగా వీళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేయించకండి. బాగా చెప్పావు. ఇప్పుడు ఇదే మాట నాకు దండం పెట్టి చెప్పు. అప్పుడు ఆలోచిస్తాను. వద్దు, మీరెందుకు దండం పెట్టాలి? నువ్వు నోరు మూసుకో. కాలేజీలో గొడవ పడ్డవాడు ఇప్పుడు ఇక్కడ దండం పెట్టలేడా? ఎవరితో పెట్టుకోవాలో తెలుసుండడం మంచిది. కానీ అత్తయ్య. రమా, శాంతంగా ఉండు. కానీ అక్క. పురంజన్, శాంతంగా ఉండు. ఇది అందరికీ సంబంధించింది. వెళ్ళాలా లేక చెప్తావా? జోషి గారు, ఒక పేదవాడికి ఇల్లు వెతకడం అన్నింటికంటే పెద్ద సమస్య అవుతుంది. వీళ్ళందరి మీద దయ చూపించండి. నచ్చింది. నువ్వు నా ముందు దండం పెట్టడం నాకు చాలా నచ్చింది. కానీ నా ఉద్దేశం మారలేదు. రేపు పొద్దున్న కల్లా మీలో ఒక్కరు కూడా ఇక్కడ కనిపించడానికి వీల్లేదు. జోషి గారు, భీమ్ చేసిన తప్పుకు నేను కూడా క్షమాపణ చెప్తున్నాను. ఒకవేళ తను ఏ విషయంలోనైనా బాధ పెట్టుంటే తనను క్షమించండి. భీమ్ అన్నయ్య ఆనంద్ బతికున్నంత వరకు వాడి వైపు ఎవరూ కన్నెత్తి చూడ్డానికి కూడా వీల్లేదు. నర్మయ్, ఒక విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా విను. భీమ్రావుకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ నాకు కనిపించడానికి వీల్లేదు.